సరే ఇప్పుడు హైడ్రోజన్ కార్లు అని కూడా అంటున్నారు కదా, అవి కూడా నడుస్తున్నాయి. దానివల్ల బెనిఫిట్స్ సేమా? హైడ్రోజన్ కారు యూనిక్, ఇంకా దానికి అనుమానం పడక్కర్లేదు సార్. దేవుని దేవాల అది మార్కెట్లోకి వస్తే ఇంకా మనకు ఈవీ వద్దు, E20 వద్దు, ఏదవుద్ది ఇంకా. అంటే ఈవీ కంటే ఈ హైడ్రోజన్ కార్ అయితే చీప్గా దొరుకుతుందా? అంత ప్రాసెస్ ఈజీ కదండి. ఏముందండి, అది నీళ్ళని ఎలక్ట్రాలిస్ చేస్తే హైడ్రోజన్ వచ్చేస్తుంది. ఆ ఎలక్ట్రాలిస్ చేయడమే కొద్దిగా కాస్ట్లీ ఉంది. అదే అంటున్నా సార్. ఇప్పుడు అంటే మనం చెప్పినంత సులువు కాదు కదా. ఇప్పుడు చెప్పిన విధానం సులువే, కానీ ఇప్పటికిప్పుడు నేను హైడ్రోజన్ తయారు చేయలేను. అంటే ఒకవేళ తయారు చేసిన హైడ్రోజన్తో ఒక బండి నడపాలన్నా, దాన్ని వినియోగించాలన్నా దానికి ఒక కనెక్షన్ ఉండాలి సార్. ఇప్పుడు మనకు హైడ్రోజన్ స్టవ్స్ దొరుకుతున్నాయి కదా, అది ఎంత కాదు సార్? అది ₹1,00,000 మాత్రమే. ఇప్పుడు అది ఒక చాలా 10 కంపెనీలు కనుక తయారు చేసినట్టే అది ఇంకా తక్కువ ధరకే దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు కార్లలో వాడకపోయినా మన ఇంట్లో ఎల్పిజి బదులు ఈ వాడుకుంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ అంటున్నారు కదా సార్, ఇప్పుడు దీనికి పేలే స్వభావం ఏమైనా ఉంటుందా? దీనికి ఏం పేలేదు సార్, ఇది రిస్క్ లేదు. ఇది అంటే లీక్ అయితే ఇది స్మెల్ గుర్తుపెట్టలేమండి, కొద్దిగా ప్రొటెక్షన్ అవి తీసుకోవాలి ఉంటుంది అది. ఓకే. అయితే ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో కొద్దిగా కాస్ట్లీ ఉన్నది. అయితే ఎలక్ట్రాలిసిస్ చేయడానికి ఈ మామూలు విద్యుత్ కాకుండా ఈ పవన విద్యుత్ కానీ సోలార్ విద్యుత్ కానీ వాడి దాన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే తక్కువ ధరలు అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. అందుకే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అన్నాం. ఓకే.